హాయ్ అండి. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అంజలిదేవి ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు వెల్దీ సారు ఉలవల సారు అండి. ఉలవల సారు చేసి చూపిస్తానండి. పాకెజ్జి ఉలవలండి ఇవి. మనం రాళ్ళు అవి శుభ్రం వేరేసుకుని క్లీన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి. శుభ్రం రాళ్ళు అవి వేరేసుకుని శుభ్రం క్లీన్ చేసుకుని దోరగా 2 నిమిషాలు సిమ్లో పెట్టి కొద్దిగా అలా వేయించుకోవాలండి. ఈ పాకెజ్జి ఉలవలండి ఇవి. పొడిని చేసుకుని డబ్బాలో పెట్టుకుంటే పొడి ఎన్నాలన్నా మనకి నిల్వ ఉంటుందండి. కొద్దిగా 2-3 నిమిషాలు అలా కొంచెం స్మెల్ వచ్చేలాగా దోరగా ఆడేసి వేపుకుని మిక్సీ పెట్టేసుకోవాలి మెత్తగా. ఇంకా మిక్సీ పెట్టిన పొడి అండి ఇది. మిక్సీ కొద్దిగా జల్లి నుంచి వేసుకుని ఒక డబ్బాలో వేసుకుంటే అలా మెత్తగా ఉంటుందండి పొడి. ఇది హెల్దీ పొడి అండి. ఇదే మిక్సీ అండి ఇది. ఉలవల సారు ఉలవల పొడి అండి ఇది. ఇంకోటి సారుకి కావాల్సిన పదార్థములు: ఎండుమిర్చి, కరివేపాకు, 2 ఎండు రబ్బలు, 1 స్పూను మెంతులు, బెల్లం ముక్క, ఆవాలు, మీకు తెలిసి కొంచెం జీలకర్ర, కొద్దిగా చింతపండులో కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకుని చాలా హెల్దీ సారండి ఇది. సింపుల్ సారు అంటే అందరికీ తెలిసిందే, కానీ ఇలాగ ఉలవ సారు కాసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది. గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ పోసి చూడండి, ఆవాలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి కొద్దిగా వేగనివ్వాలండి. తర్వాత అన్నీ వేసుకోవచ్చండి. బెల్లం ముక్క తర్వాత వేసుకుందామండి. అన్నీ వేసి వేపేసుకోవాలండి. చాలా హెల్దీ సారండి ఇది. కిడ్నీలో టోల్స్ అవి ఏమైనా ఉంటే శుభ్రం క్లీన్గా పోతాయంటండి. క్లీన్ అవుతుందండి కిడ్నీలు. ఆరోగ్యమైన సారండి ఇది. అందరూ కాసుకుని వారానికి 2-3 చుట్లు కాసుకుంటే బాగుంటుందండి. ఇందులో 2 లోటాలు వాటర్ పోసుకుని రెండు లోటాలు వాటర్, కొద్దిగా చింతపండు అలా మనం మెలుపుకుని పోసుకోవాలండి. మరి ఎంత లేదు, ఎంత కలితే అంత క్వాలిటీ ఎంత కలితే అంత పెట్టుకోవచ్చండి. ఉలవ పొడి 2 లోటాలు వాటర్ వేసిందండి. 2 స్పూన్లు అని ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి. దానికి ఏమీ లేదండి. మనకు చిక్కగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, పలస కావాలంటే కొంచెం పొడి తక్కువ వేసుకోవచ్చు. మనకు మామూలుగా సాంబారు రెసిపీ ఇలా ఉంటుందండి. వంకాయ, ఇందులో వంకాయ కానీ బెండకాయ కానీ ఇవన్నీ వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదండి. ఇలాగే బాగుంటుందండి. కొద్దిగా కారం స్పూను, తగినంత ఉప్పు, వేసుకుని కొద్దిగా చిటికెడు పసుపు, కలుపుకొని చాలా హెల్దీ సారండి ఇది. చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఒకసారి బెల్లం ముక్క వేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మరగించుకోండి. ఇది కొద్దిగా ఎక్కువసేపు మరగనివ్వండి. సారు కంటే అంటే పొడి బాగా చిక్కగా ఉండాలి కదండి. అందుకని కొంచెం ఎక్కువ మరగించుకుంటే చిక్కబడి బాగుంటుందండి. సాంబార్ లాగే ఉంటుంది. కావాలంటే మనం వంకాయ బెండకాయ కూడా వేసుకోవచ్చు, లేదా ఈ ప్రతి కూరలో కూడా వేసుకుని తినొచ్చండి. చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వేసుకున్న నాడు కడుపులో చాలా హాయిగా ఫ్రీగా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో డైలీ ఇది ఉండవలసిందే. చాలా సింపుల్గా ఎవరైనా సరే చేసుకోవచ్చు. మనకి ఉలవలు వేపేసుకుని పొడిని చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు సారు కాసుకున్నా అందులో 2 స్పూన్లు 3 స్పూన్లు ఇలా వేసుకుని సారు కాసేసుకోవచ్చు. ఉప్పు కారం అన్నీ చూసుకుని చక్కగా పడేలాగా మరగనిచ్చుకోవాలండి. చూడండి, ఇది సారు అయిపోయింది, దగ్గరికి మరిగింది. చూడండి, అన్నీ తాలింపులు అన్నీ వేసుకుని మరగడం వల్ల సారు టేస్ట్గా ఉంటుందండి. తాలింపు మొత్తం అన్నీ కలిపి మరుగుతాయి కాబట్టి
చాలా టేస్ట్గా ఉంటుందండి. ఏ ప్రతి కూరలోనే వేసుకోవచ్చు. హెల్దీ సారు అండి. చూడండి సాంబార్లాగా ఎంత బాగుందో. ప్రతి కూరలో వేసుకోవచ్చు. నచ్చితే షేర్ చేయండి, లైక్ కొట్టండి. చాలా థ్యాంక్ యూ అండి.